బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాబాయ్ మీ పేరు? పొరమండి రామచంద్రరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? పది మత్స్యకారులు ఏటేస్తా ఉంటామండి వీటిలో. ఇక్కడ ఏదో దీవేదో ఉందంట తెలుసా? తెలుసండి. దీవి తీత వచ్చి అధికారులు వచ్చారండి. ఏం పేరు దాని పేరు? మయ్యని దెబ్బ అండి. మైపు దెబ్బ అంటారు. ఆ దెబ్బ కూడా అధికారులు చూసుకుంటే వెళ్ళిపోయారండి. మళ్ళీ ఏమైంది మరి ఇంకా రాలేదండి వాళ్ళు చూసుకుంటే. బాగుండదండి దీవి చేస్తే ఎలా ఉంటది? చేస్తే బాగుంటుందండి. అది శుభ్రంగా ఉంటుందండి. బాగా డెవలప్ అవుతుందండి. ఎంతకాలం నుంచి అలా ఉంది అది? ఎంతకాలం మా చిన్నప్పటి నుంచి అలాగే ఉందండి. మా చిన్న మేము పుట్టలేదండి అప్పటికి. మధ్యలో వచ్చి చూసుకుని వెళ్ళారా? మధ్యలో వచ్చారండి. 10 సంవత్సరాలు అవుతుంది చూసుకెళ్ళి. నాకు రాలేదని చూసుకుని వెళ్ళిపోయారండి. చుట్టూ నీళ్లు ఉంటాయి. చుట్టూ నీళ్ళు ఉంటాయండి. అది కిక్కేసి పూడిపోయిందండి బాగా. కిక్కేసా? అది పూడిపోయింది. నేల పూడిపోయింది బాగా. అది పూడిపోయిన తర్వాత ఇటు బల్ల కొట్టారండి ఇలాగా. ఈ బల్ల కొట్టిన తర్వాత దారి వేసారు అప్పుడు. అది పూడిపోయిన తర్వాత అండి. ఓకే. అది నీరు బాగా లాగుతాయండి. కొద్ది నుంచి బాగా లాగుతుందని మునిగిపోతాయండి మొలకలు. అది చేయాలి మునిగిపోతాయి. ఇక్కడ ఏదో దీవేదో ఉందన్నారు. ఉన్నదండి. ఇక్కడే ఉన్నదండి. పేరు దాని పేరేంటి? దాని పేరు మా నాయనమ్మ చెప్పింది. అయితే తాత మనవడి దేవి అని మా నాయనమ్మ చెప్పిందండి. ఎందుకని దాన్ని అలాగే వదిలేశారు? మరి ఎవరిని వచ్చి చూసారా ఎప్పుడైనా? ఇది వరకు వచ్చి చూసారండి. చూసారు కానీ మరి ఏం జరిగింది మనకు తెలియదు. కానీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జి మీద నుంచి చూసేవాడిని. ఇటు వెళ్ళే వాటర్ ఇటు వెళ్ళేవి. చాలా బాగుండేది. చూడటానికి చాలా అందంగా ఉండేది. కాకపోతే దాన్ని డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ కిక్కిస్ పెరిగిపోవడం వల్ల అదంతా పూడిపోయినట్టు కనపడుతుంది. దాని గురించి అని తెలియదు జనాలకి ఎక్కువ. అది కానీ క్లియర్ చేసి దాన్ని బాగా డెవలప్ చేస్తే ఈ ఊరు కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు విజయవాడ ఉన్న చూడండి భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ దానికి లాగా దీన్ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుందండి అన్ని విధాలుగా. అంటే చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి చూడటానికి ఒక పార్క్ లేగాను బాగుంటుంది. ఎంత వయసు ఉంటుంది నీకు? 60 దాటిని. 60 దాటేసినాయా? ఇక్కడ ఒక దీవి ఉందంట, తెలుసా నీకు? తెలుసు. ఏం పేరు దాని పేరు తెలుసా? 2 ఏళ్ల మధ్యన ఒక దీపం ఉంది. ఆ దీపం మాలానే నీళ్లు కూడా బాగుంటలేదు, ఊరు కూడా బాగుంటలేదు. ఆ ఊరిని డెవలప్ చేయండి. డెవలప్ చేయాలా? డెవలప్ చేయాలి. చేస్తే ఊరికి బాగా నీళ్లు కూడా మంచిగా ఉంటాయి. ఎంతకాలం నుంచి తెలుసు నీకు అది? నా పెళ్ళైన కానించి తెలుసు. నా పెళ్ళి 60 దాటిని 70 వచ్చినాయి. ఎప్పుడైనా ఎవరిని వచ్చారా అసలు ఇక్కడికి చూడడానికి? ఇంకా రాలేదు. ఇటు వరకు నామలు దాటేవాళ్ళము. ఇప్పుడు వంతెన కట్టిన కాడ నుంచి నామలు లేవు. ఇప్పుడు వెళ్ళట్లేదు అసలు. అటు వెళ్తల్లా. అవి పాములు జెర్లు అవన్నీ ఉంటున్నాయి అందులో. అవి ఊరికి కూడా వచ్చేస్తున్నాయి. అది డెవలప్ చేయండి కత్తి. సరేమ్మా, ఓకే. పర్యాటక ప్రాంతం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు, అవును కదండి? పైగా ఆ ప్రాంతాన్ని పైసా ఖర్చు లేకుండా చూడొచ్చంటే ఎగిరి మరీ గంతేస్తాం. ఎప్పుడు వెళ్ళి చూసొద్దామా అని తెగ ఆతృత పడుతుంటాం కదా. ఆ ప్రాంతం ఏంటో దాని గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. దీవి అనే పదం మీకు అందరికీ తెలిసిందే. దీవి అంటే పూర్తిగా నీటితో చుట్టుముట్టిన భూభాగం. ఇవి సాధారణంగా ఒక ఖండం కంటే కాస్త చిన్నదిగా ఉంటాయని అంటారు. ఈ దీవులు మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదుల్లో ఉంటాయి కదండి. మీకు నేను చెప్పిన విషయాన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది. అయినా సముద్రాలు, సరస్సులు, నదులని చెప్పి పైసా ఖర్చు లేకుండా ఎలా అని ఆలోచిస్తున్నారు కదూ. అక్కడికే వస్తున్నా. మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళమండలం ఏలూరుపాడు సమీపంలోని 2 జిల్లాల సరిహద్దుల్లో ఒక దీవి ఉందని మీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది అక్షరాలా నిజం. నాకు తెలిసిన ఈ దీవిని సుమన్ టీవీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నాతో కూడా మీరు రండి. అయితే ఈ దీవి విస్తీర్ణం సుమారు 8.44 ఎకరాలు ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. 2007లో దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు చేసిన ప్రయత్నం జరగలేదు. చూస్తున్నారు కదూ, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో పెద్ద కాలువ నిత్యం ఇలా పారుదల నిత్యం ఉంటూనే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు స్థానికులు. ఈ కాలువకు చేర్చి పచ్చదనం చూడడానికి ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడడానికి నిజంగా కేరళను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఈ దీవి పేరు కూడా విచిత్రంగానే ఉందండి. మనకు కనిపిస్తున్న ఈ దీవి పేరు తాతా మనవుడు దీవి అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు.
వినడానికే వింతగా ఉంటే సహజసిద్ధంగా ఏర్పడిన ఈ దీవిని పర్యాటక ప్రాంతంగా మారిస్తే ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి జిల్లాలు అంటే ఇటు పశ్చిమ గోదావరి, ఇటు కృష్ణా జిల్లా మధ్యలో ఉన్న ఉప్పుటేరు. ఇది ఈ ఉప్పుటేరు మధ్యలో ఉన్న సహజసిద్ధంగా కొత్తగా ఏర్పడిన జిల్లా విభజనలో ఈ జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాగా, అంటే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాగా మార్చారు. అయితే ఈ 2 జిల్లాలకి జిల్లా మార్పిడి అయితే జరిగింది, కానీ కాలువలు ఇక్కడ దేవి ఇదే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారిస్తే ఇక్కడ మత్స్యకారులు వేలాది మంది ఇక్కడ చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి పర్యాటక కేంద్రంగా మారిస్తే పర్యాటకుల ద్వారా అయినా వీళ్ళ జీవితాలు మరింత అభివృద్ధి చెందుతాయనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో ప్రాంతం అది దీవిగా ఉండటం అంటే మనకంతా ఆశ్చర్యంగానే ఉంది కదా. ఇక్కడికి కాళ్ళమండలం, అంటే ఉండి నియోజకవర్గం కాళ్ళమండలం సమీపంలోని ఏలూరుపాడుకు ఇక్కడికి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అక్కడి నుంచి మనం బోటు మీద ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చాం. ఈ ప్రాంతం చూడడానికి ఈ బోట్ని అయితే ఫ్రీగా అయితే రాలేదండి. దీనికి సంబంధించి ఈ బోటు కదపాలంటే వాళ్ళకి కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి. అయితే దానికి సంబంధించి కిరాయికి మాట్లాడాలని చెప్పారు. ఎంత అవుతుందండి అని పెద్ద ఆయన అడిగితే సుమారు ఒక 1000 రూపాయలు తీసుకుంటామని అన్నారు. అయితే 1000 రూపాయల గురించి ఇక్కడ ప్రస్తావన కాదు, కానీ ఈ ప్రాంతం చూడాలి, 10 మందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పైగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మన ఏరియాలో కూడా, మన ప్రాంతంలో కూడా ఒక దీవి ఉందనే భావన 10 మందికి కలుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో కూడా ఒక దీవి ఉందనే ఆసక్తితో 10 మంది వచ్చి ఈ ప్రాంతాన్ని చూస్తారన్న ఉద్దేశంతో కష్టపడి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాం.